కరీంనగర్ కలెక్టరేట్ సమీపంలో తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీయూజేఏసీ రాష్ట్ర చైర్మన్ బోగే పద్మ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఉద్యమకారుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బైండ్ ఓవర్ కేసులు ఉన్నవారికి, అమరవీరుల కుటుంబాలకు వెంటనే ఇంటి స్థలాలు కేటాయించాలని కోరారు. ఈ అంశంపై జిల్లా మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, వెంకటస్వామి ప్రత్యేక చొరవ తీసుకొని రానున్న అసెంబ్లీ సమావేశాలలో బిల్లు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. డిమాండ్లు నెరవేర్చకపోతే రానున్న రోజుల్లో ఉద్యమం ఉధృతం అవుతుందని హెచ్చరించారు. టుడే తెలంగాణ న్యూస్, కరీంనగర్. తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ సమక్షంలో ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ దగ్గర మొన్న ఏదైతే పొన్నం ప్రభాకర్ గారు తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేస్తాం, 250 గజాల భూమి ఇస్తాం, మేము ఏదైతే మేనిఫెస్టోలో పెట్టామో తెలంగాణ ఉద్యమకారుల ఇష్యూ ఖచ్చితంగా నిలబెట్టుకుంటామని వారు వెల్లడించడం జరిగింది. దానికి పొన్నం ప్రభాకర్ గారికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతూనే తెలంగాణ ఉద్యమకారులు మరి ఓన్లీ జైలు పాలైన వాళ్ళకు, అదేవిధంగా కేసులు భరించిన వాళ్ళకు మేము ఖచ్చితంగా చేస్తామని ఒక వినికిడి వినబడతా ఉంది. దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. జైలు పాలైన వాళ్ళకి ఇవ్వండి, కేసులు భరించిన వాళ్ళకి ఇవ్వండి, అదేవిధంగా బైండోర్ కేసుల వాళ్ళకి కూడా ఇవ్వండి. ఎందుకంటే పొద్దున పోతారు, నైట్ 10 గంటల దాకా మరి జైల్లో మరి పోలీస్ స్టేషన్లో మగ్గి తర్వాత 10 గంటలకు ఎంఆర్ఓ దగ్గర బైండోర్ చేసి వదిలేసిండ్రు. అట్లా 100 సార్లు ఒక్కసారి బైండోర్ కేసు ఉన్న వాళ్ళను 100ల టైము మరి అరెస్ట్ చేసి ట్రైనింగ్ సెంటర్లో మగ్గినాం. కాబట్టి బైండోర్ కేసులు ఉన్న వాళ్లకు, అదేవిధంగా బలమైన పేపర్ కటింగ్లలో ఉంటారు, వాళ్ళు చాలా ఉద్యమం చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళ మీద కేసులు కాలేదు. అప్పుడు ఆడవాళ్ళు, ప్రత్యేకంగా మహిళలు అయితే పేపర్ కటింగులలో, బలమైన కటింగులలో పేర్లు ఉంటాయి, పోటు ఉంటుంది, కానీ వాళ్ళ మీద కేసులు కాకుండా భయపడ్డరు. కుటుంబాలలో లొల్లీలు అయితే, గొడవలు అయితే అని అప్పుడు ఆ పరిస్థితులలో తప్పించుకున్నారు. కాబట్టి వాళ్ళను కూడా గుర్తించాలంటున్నాం. అదేవిధంగా అమరవీరుల కుటుంబాలను కూడా గుర్తించాలంటున్నాం. ఈ అందరినీ గుర్తించి రేపు ఏదైతే మీరు జీవో తీసుకొస్తా ఉన్నారో, ఏదైతే మీరు రేపు అసెంబ్లీ సమావేశాలలో బిల్లు పాస్ చేయాలనుకుంటున్నారో, జీవో తీసుకురావాలనుకుంటారో, ఇవన్నీ కూడా అంశాలను ఆ జీవోలో పొందుపరచాలి. లేని పక్షంలో మాత్రం తెలంగాణ ఉద్యమలోకం మాత్రం కళ్ళెర్ర చేస్తారు. ఎందుకంటే ఉద్యమం అంటే ఓన్లీ జైలు అయినరు, వాళ్ళ త్యాగాలను మేము గుర్తిస్తున్నాం. కానీ బైండోర్ కేసులు కూడా ఇంపార్టెంటే, ఫోటో కటింగ్లు కూడా ఇంపార్టెంటే. కాబట్టి అందరినీ గుర్తించి ఈ అంశాలన్నింటినీ కూడా ఈ జీవోలో పొందుపరిచి అప్పుడే మీరు ఆలోచన చేసి ఈ అసెంబ్లీ సమావేశాలలో మీరు ఖచ్చితంగా జీవోను విడుదల చేయాలి, ఈ అంశాలను చేరుస్తూ విడుదల చేయాలని మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. పొన్నం ప్రభాకర్ అన్నకు కానీ, శ్రీధర్ బాబుకి కానీ, వెంకటస్వామికి కానీ, మా వీళ్ళంతా కూడా ఉద్యమకారులు. ఇప్పుడే కాదు, తెలంగాణ రాకముందు కూడా పొన్నం ప్రభాకర్ అన్న అక్కడ పార్లమెంట్లో తెలంగాణ ఉద్యమం ఎంత చేసిండో మాకు తెలుసు. అన్నను చూసి స్ఫూర్తితో మేము ఇక్కడ ఉద్యమం చేసినాం. కాబట్టి ప్రత్యేకంగా పొన్నం ప్రభాకర్ అన్నకు, శ్రీధర్ బాబు గారికి, అదేవిధంగా వెంకటస్వామి అన్నకు అందరికి కూడా ప్రత్యేకంగా వాళ్ళకి కృతజ్ఞత చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళ సొరవతోటే ఉద్యమకారుల ఇష్యూను మేనిఫెస్టోలో పెట్టిర్రు. కాబట్టి వాళ్ళ ద్వారా కోరుకుంటున్నాం, అన్నలారా మేము ఉద్యమం చేస్తాం, మా ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు. కాబట్టి మీరు జీవో విడుదల చేసినప్పుడు ఈ అంశాలన్నీ చేర్చి మీరు జీవో విడుదల చేయాలని కోరుకుంటూ తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ బోగే పద్మ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ ఉద్యమకారులు జేఏసీ తరఫున మేము తెలంగాణ అప్పుడు ఎంతమంది పోరాడిన వాళ్ళమో అంతమందికి కాంగ్రెస్ ప్రభుత్వం అన్నట్టు మాట ఇచ్చింది. ఎలక్షన్ ముందు మా ప్రభుత్వం వస్తే ఉద్యమకారులకు మేము న్యాయం చేస్తామన్నారు. అదే 250 గజాల భూమి ఇస్తామన్నారు, 25,000 పింఛన్ ఇస్తామన్నారు, బస్ పాస్ ఇస్తామన్నారు. ఆ బస్సు పాస్ కూడా అందరినీ గుర్తించి కేసులు కానోళ్ళ కూడా ఇవ్వాలి, కేసు అయిన వాళ్ళకు కూడా ఇవ్వాలి, 25,000 పింఛన్ ఇవ్వాలి, 250 గజాల భూమి ఇచ్చినాడే మాకు వర్తించినట్టు అవుతుంది. మేము కష్టపడ్డాందుకు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో 10 పిల్లల కాడికెళ్ళి మొదలు పెడితే 60 పిల్లల ముసలి కాడికెళ్ళి రోడ్ ఎక్కిన రోజులు ఉన్నాయి. అట్లా వాళ్ళు ఆడవాళ్ళు, మహిళలు బోనాలు తీసుకుపట్టుకెళ్ళినే ఇవాళ జనమంతా కదిలి తెలంగాణ కోసం వచ్చింది. ఆనాడు కాంగ్రెస్ వాళ్ళు, ఆంధ్ర పరిపాలన వాళ్ళు ఏం చేసినంటే ఇందిరమ్మ, సోనియా గాంధీ మన వాళ్ళు అక్కడ గీత పెట్టడానికి, సంతకం పెట్టడానికి అయిపోతే
ఆంధ్ర వాళ్ళ ఎమ్మెల్యేలు పొగగొట్టిండ్రు, అయినా మనోళ్ళు పొగ తట్టుకొని కూడా సంతకాలు పెట్టిండ్రు. ఆనాడే మన తెలంగాణ వచ్చింది, మేము సంబరపడ్డాం. ఇవాళ మీరు మాకు ఇదే 250 గదాలు పూయించాం అనుకో, తిరపాడి మీకు మేము రుణపడి ఉంటాం. మా తెలంగాణ బంధువులు, మా ఉద్యోగకారులు, కళాకారులు, వాళ్ళకు న్యాయం చేయాలి, వాళ్ళకు జాబులు ఇవ్వాలి. ఇవాళ తెలంగాణ వచ్చినప్పుడు వాళ్ళు కేసీఆర్ ఏం చేసిండంటే, మన తెలంగాణ మనకు అత్తే పుచ్చగడంటో రోడ్డు మీద ఉండడు. అందరూ మనం బాగా బతుకుతాం, బుచ్చగడంటోడే రోడ్డు మీద కనపడాడు అన్నాడు. కానీ ఎక్కువ మంది పుచ్చగలైన ఇవాళ రోడ్డు మీద పడి వాళ్ళు అన్న మాట నిలుచుకోలేదు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం నిలుచుంటుంది. దయచేసి మేము ఉద్యోగకాలం, కళాకాలం ఉన్నాం కాసి కాంగ్రెస్ పని చేయగలుగుతాం. మాకు అనుకున్న సాధించేది ఉంటే, ఖచ్చితంగా మీరు ఇచ్చేది ఉంటే, జయశంకరి ఆనాడు తెలంగాణ కోసం పోరాడి అమరవీరుడైండు. ఆయన అడుగుజాడాల మీద ఈరోజు మేము నస్తున్నాం. జై తెలంగాణ. తెలంగాణ ఉద్యమకారులు ధర్నాలు, రాస్తారోకలు చేసి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకున్నారు. కాబట్టి కాంగ్రెస్ స్టేట్లో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్లో ఉన్న బీజేపీ గవర్నమెంట్ కానీ తెలంగాణ ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు, గౌరవ వేతనాలు, పింఛన్లు, హెల్త్ కార్డులు, తర్వాత పోతే వీళ్ళకు తెలంగాణ ఉద్యమకారుల అమరవీరుల స్మృతివనాలు ఏర్పాటు చేయాలని మేము ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, భారతదేశ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎమ్మెల్యేలు అసెంబ్లీలో చర్చ పెట్టాలి, ఎంపీలు పార్లమెంట్లో చర్చ పెట్టి తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాము. జై భీమ్. తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ. నా పేరు చవనపల్లి చంద్రశేఖర్ చంద్రన్న, తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ స్టేట్ అసిస్టెంట్ సెక్రటరీ.